నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల కార్యకలాపాలపై తుమ్మల సమీక్ష. పత్తి కొనుగోలు, నిల్వ సామర్థ్యం, ఇతర అంశాలపై విస్తృత చర్చ. రేపు నల్గొండలో మహాధర్నాకు అనుమతి నిరాకరణ. హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్దం. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. దుండగుల దుశ్చర్యలో తెలుగు విద్యార్థి మృతి. మహాకుంభమేళాకు 8వ రోజు పోటెత్తిన భక్తులు. ఇప్పటి వరకు 8 కోట్ల మంది హాజరైనట్లు యూపీ ప్రభుత్వం వెల్లడి. ప్రమాణ స్వీకారం ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు. రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపుతానని స్పష్టీకరణ. రైతు సమస్యలపై రేపు నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అనుమతి నిరాకరణతో హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్దమవుతున్నారు. పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరించారని, అనుమతి ఇవ్వకుంటే గ్రామ సభలనే నిరసన వేదికలుగా మారుస్తామని నల్గొండ మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అమెరికాలో మరో తెలుగు యువకుడు కాల్పులకు బలయ్యాడు. నల్గొండ జిల్లాకు చెందిన కొయ్యాడ రవితేజ 2022లో అమెరికాకు వెళ్లాడు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వాషింగ్టన్లో ఉండగా గుర్తు తెలియని దుండగులు రవితేజపై కాల్పులు జరిపారు. దీంతో అతను మరణించాడు. హైదరాబాద్ చైతన్యపురిలో ఉంటున్న రవితేజ కుటుంబ సభ్యులు అతని మరణ వార్త తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బిడ్డ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురావాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం సంగుపేట గ్రామ శివారులోని జాతీయ రహదారి బ్రిడ్జిపై నుంచి లారీ కింద పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రాజస్థాన్ కు బండర లోడ్తో వెళ్తున్న లారీ ఆందోళ్ మండలం సంగుపేట గ్రామ శివారులోకి రాగానే అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకెళ్లింది. లారీ వేగానికి దాని వెనక టైర్లు మొత్తం ఊడిపోయి లారీ బాడీ మొత్తం బ్రిడ్జి కింద కుప్పకూలింది. క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. 3 గంటలు శ్రమించి క్రేన్ సహాయంతో డ్రైవర్ను రక్షించారు. హుటాహుటిన డ్రైవర్ను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక క్రీడా పోటీల్లో పోలీసులందరూ పాల్గొనాలని సిపి సివి ఆనంద్ సూచించారు. గోషామహల్లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలో 4 రోజుల పాటు జరగనున్న పోటీలను బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపి సివి ఆనంద్ 14 జట్లు పాల్గొనడం ఇదే మొదటిసారని తెలిపారు. ఈ పోటీలు వాళ్లలోని నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఉపయోగపడతాయని వెల్లడించారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మనము ఏదైతే నిర్వహించుకుంటున్నామో అది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరగాల్సిందే. కానీ నేను గమనిస్తున్నాను, ఒక 10 సంవత్సరాల పాటు స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కాలేదు, స్టేట్ డ్యూటీ మీట్ కాలేదు. ఇక్కడ ఉన్న యంగ్ ఆఫీసర్స్ అందరికి నేను అపీల్ చేస్తున్నాను, కోరుతున్నాను, మీకు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇది ఒక వెల్ఫేర్ అండ్ మోటివేషనల్ యాక్టివిటీ ఫర్ అవర్ ఫోర్స్. దే వుడ్ లైక్ టు షో దేర్ talents. They would like to have an opportunity to exhibit their. That's why we are insisting that the duty meet where other talents are exposed, like forensic and other things required in our investigation. Be fit. क्योंकि fit है तभी दिमाग चलता है, otherwise दिमाग नहीं चलता है. That I understood after not playing for so many months, and I was active for 25 years in this sport. And when my one knee is gone totally, arthritis hai usme, I just feel so bad that I can't run, I can't do all the activity which I want to do. But I just feel so good when I'm back into the gym, lifting weights, running again. I feel so good. See all of you competing and giving their best. And girls out here, ladko ko mat chhodna please.
I was always like boys को competition देना है, and I did well, and I'm sure all of you can do well. Thank you so much. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు 8వ రోజు భక్తులు పోటెత్తుతున్నారు. వేకోజాం నుంచే ఘాట్ల వద్ద పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఈ ఉదయం 8 గంటల వరకే 22 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మహాకుంభమేళాలో రానున్న మౌని అమావాస్య సహా 4 షాహీ స్నాన్ రోజుల్లో భక్తుల సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళాలో ఆదివారం 50 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారని యూపీ సర్కార్ తెలిపింది. మహాకుంభమేళాకు ఇప్పటి వరకు 8 కోట్ల మంది హాజరయ్యారని పేర్కొంది. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం ఇవాళ్టి నుంచి దావోస్లో పర్యటించనుంది. ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరపనుంది. ఇప్పటికే 3 రోజులు సింగపూర్లో పర్యటించిన ఈ బృందం 4,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఐటీతో యంగ్ ఇండియా నైపుణ్య వర్సిటీ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజుల సింగపూర్ పర్యటన ముగిసింది. ఇవాల్టి నుంచి దావోస్లో పర్యటించనుంది. 4 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సానుకూలతలను వివరించడం సహా హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేయనున్నారు. 3 రోజుల సింగపూర్ పర్యటనలో చివరి రోజున రేవంత్ రెడ్డి బృందం అక్కడి పారిశ్రామికవేత్తలు, బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇండియన్ ఓసియన్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీఈఓ ప్రదీప్తో విశ్వాస్, డీబీఎస్ కంపెనీ ఉన్నత స్థాయి ప్రతినిధులు లిమ్ హిమ్ చౌన్, అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్, సింగపూర్ సీనియర్ ఎండీ చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీటాన్, మెయిన్ హార్ట్ గ్రూప్ సీఈఓ ఒమర్ షాజాద్తో చర్చలు జరిపింది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలు వివరించారు. ఈ పర్యటనలో సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈతో తెలంగాణ యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం కీలక ఎంఓయూ చేసుకుంది. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో 3,500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక కృత్రిమ మేధ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో 450 కోట్లతో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడి అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక చర్చలు జరిపింది. సింగపూర్ నదిలో బోటు ప్రయాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి నదీ పునరుజ్జీవం, నీటి నిర్వహణపై అనుసరించిన విధానాలు పరిశీలించారు. నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలు పరిరక్షించిన పద్ధతులు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సింగపూర్ పద్ధతిని అనుసరిస్తూ హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పోలింగ్ బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులను ప్రకటించిన కమలం పార్టీ జిల్లా సారథుల ఎంపికపై మేధోమథనం చేస్తోంది. జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టిన పార్టీ ప్రతి చోట 3 చొప్పున పేర్లను సేకరించింది. సామాజిక సమీకరణాలు, ఆర్థిక, జనబలం ఆధారంగా ఆ 3లో ఒకరిని ఎంపిక చేయనుంది. 2-3 రోజుల్లో జిల్లా అధ్యక్షులను ప్రకటించాక నెలాఖరు వరకు రాష్ట్ర కమల దళపతిని ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీ 3 ఏళ్లకొకసారి సంస్థాగత ఎన్నికలను జరుపుతుంది. పోలింగ్ బూత్ నుంచి మొదలు జాతీయ స్థాయి వరకు అధ్యక్షులను ఎన్నుకుంటుంది. రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే 90% పైగా మండల అధ్యక్షుల నియామకం పూర్తి చేసిన పార్టీ అందులో సామాజిక సమీకరణాలు పాటించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో సంస్థాగత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించినట్లు సమాచారం. జిల్లా కమిటీల్లోనూ సామాజిక సమీకరణాలు పాటించాలని భావిస్తోంది. ఇప్పటికే ఒక్కో జిల్లా నుంచి 3 చొప్పున పేర్లు సేకరించిన రాష్ట్ర అధిష్టానం సామాజిక, ఆర్థిక అంశాల ఆధారంగా సారథ్య బాధ్యతలు అప్పగించనుంది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఇటీవలే కిషన్ రెడ్డితో కలిసి తుది కసరత్తు జరిపినట్లు సమాచారం. మరోసారి పరిశీలించి 2-3 రోజుల్లో జిల్లా అధ్యక్షుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
జిల్లా అధ్యక్షుల ప్రకటన అనంతరం రాష్ట్ర సారథి కోసం ఎన్నిక నిర్వహించనుంది. జిల్లా అధ్యక్షుల్లో మెజారిటీ మొగ్గువారే రాష్ట్రంలో కమల దళపతి కానున్నారు. అయితే ఈసారి ఎన్నిక సంప్రదాయం పాటిస్తుందా లేదా జాతీయ అధిష్టానం ఎంపిక చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిన రాష్ట్రాలకు అధ్యక్షులను జాతీయ నాయకత్వం ప్రకటించింది. రాష్ట్రంలోనూ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేసి నెలాఖరులోగా రాష్ట్ర సారథిని ఎన్నుకోనుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న ముఖ్య నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖంగా 4-5 పేర్లు వినిపిస్తున్నా 2 ఎంపీల మధ్యే తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాధ్యక్ష పగ్గాలు బీసీలకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నా ఏపీ తరహాలో రాష్ట్రంలోనూ మహిళలకు అప్పగిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వం వెల్లడించినట్టు సమాచారం. 3 ఏళ్లు పార్టీని సమర్థంగా నడిపే ఆర్థిక, జన, సామాజిక బలమున్న వ్యక్తికే బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. నెలాఖరున పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ప్రకటించనున్న నేపథ్యంలో ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ, ఆశావహులు పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు అరువుల శ్రవణ్ను పట్టుకునేందుకు పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఎక్స్ట్రాడిషన్ నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ప్రయోగించారు. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దరిని అప్పగించాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖకి సమాచారమిచ్చే ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావు, అరువుల శ్రవణ్ను స్వదేశానికి తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. కరుడుగట్టిన నేరస్తుల్ని అప్పగించే విషయంలో అమెరికాతో భారత్కు ఒప్పందం ఉన్నందున తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకి పోలీసులు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశాంగ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం కనుక ఆ నివేదికను పరిగణలోకి తీసుకుంటే నిందితులిద్దరినీ భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ఆ ప్రక్రియకు కొంత సమయం పట్టనున్నా నిందితుల్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతో పోలీసులు ఆ దిశగా కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ హయాంలో ఎస్ఐఐబి కేంద్రంగా విచ్చలవిడిగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేయడంతో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు దేశం విడిచి వెళ్లిపోయారు. మార్చి 11నే అమెరికాకు వెళ్లిన ప్రభాకర్ రావు ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరాలో ఉంటున్నారు. శ్రవణ్ రావు మార్చి 15న తొలుత లండన్ వెళ్లి అదే నెల 20న అమెరికా చేరుకున్నారు. ఫ్లోరిడాలోని మియామిలో ఉన్నారు. వారిద్దరినీ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా చేర్చాక వారి కుటుంబ సభ్యుల్ని పోలీసులు విచారించారు. ఇద్దరూ న్యాయస్థానంలో వేర్వేరుగా మెమోలు దాఖలు చేశారు. ప్రభాకర్ రావు గతేడాది జూన్లో వస్తారని పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం అరోరాలో ఉన్నట్లు వివరించారు. ఆస్పత్రిలోని సోదరి కోలుకున్నాక వస్తారని శ్రవణ్ తెలిపారు. రోజులు గడుస్తున్నా ఆ ఇద్దరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. వారిద్దరి వీసా గడువు ముగియగా పునరుద్దరణ కోసం తెలంగాణ రీజనల్ పాస్పోర్టు కార్యాలయానికి దరఖాస్తు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రభాకర్ రావు అమెరికాలోనే గ్రీన్ కార్డు పొందినట్లు వెల్లడైంది. కానీ పోలీసులు మాత్రం ఆ విషయమై అధికారిక సమాచారం రాలేదని చెబుతున్నారు. శ్రవణ్ రావు వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమ వలసదారుగా ఉన్నట్లు నిర్ధారణకొచ్చారు. వారిద్దరిని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు గతంలోనే రెడ్ కార్నర్ నోటీసు జారీకి కసరత్తు చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా ఇంటర్పోల్ కు సమాచారం పంపారు. అయితే ఆ విషయమై విదేశాంగ శాఖలో అప్పీల్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే తాజాగా ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియను ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. నార్త్ సిటీ మెట్రో కారిడార్ల నిర్మాణ కసరత్తుపై హైదరాబాద్ మెట్రో రైలు ప్రత్యేక దృష్టి సారించింది. పారడైజ్ మేడ్చల్, జేబీఎస్ శామీర్పేట్ 2 మార్గాలకు సంబంధించి క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభించింది. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కాలినడకన తిరిగి ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న సంక్లిష్టతలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ 2వ దశ మెట్రో నిర్మాణంలో సరికొత్త ఇంజనీరింగ్ సాంకేతికతకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఉత్తర ప్రాంతానికి మెట్రో రైలు అనుసంధాన కారిడార్లపై కసరత్తు జోరందుకుంది. ప్రతిపాదిత 23 కిలోమీటర్ల పారడైజ్ మేడ్చల్ మార్గం, జేబీఎస్ నుంచి శామీర్పేట్ 22 కిలోమీటర్ల మార్గానికి సంబంధించి డీపీఆర్ తయారీ కార్యాచరణ వేగవంతమైంది. ఈ మేరకు ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్లో ఇంజనీరింగ్ సవాళ్లను అధిగమించేందుకు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇదే 2 మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. దీంతో కారిడార్ల నిర్మాణంలో ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న సంక్లిష్టతలను ఎన్వీఎస్ రెడ్డి గుర్తించారు. బేగంపేట్ విమానాశ్రయ సరిహద్దు వెంబడి పారడైజ్ నుంచి బోయినపల్లి వరకు రోడ్డు వంపు చాలా ఎక్కువగా ఉండటం, విమానాశ్రయ అధికారుల ఆంక్షలతో
హెచ్ఎండిఏ ఎలివేటెడ్ కారిడార్ కొంత దూరం భూగర్భం గుండా వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అలైన్మెంట్ తాడ్బండ్ నుంచి బోయినపల్లి వైపు రన్వే కింద దాదాపు 600 మీటర్ల దూరం భూగర్భ సొరంగం ద్వారా వెళ్లాల్సి ఉంది. దీంతో డబుల్ ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని భూగర్భ సొరంగంలోనికి దింపి తిరిగి పైకి తీసుకురావడం ఇంజనీరింగ్ పరంగా సవాలుగా మారనుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భాగంగా ఈ క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టారు. మేడ్చల్ శామీర్పేట్ మెట్రో రైలు కారిడార్ల ప్రారంభ స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏకీకృతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక్కడే ప్రపంచ స్థాయిలో హబ్ ని ఏర్పాటు చేయడంతో పాటు కారిడార్లు కొంత దూరం వెళ్లాక 2 మెట్రో కారిడార్లుగా విభజించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తన బృందంతో కలిసి కంటోన్మెంట్ ప్రాంతంలోని అనేక ప్రత్యామ్నాయ రోడ్లను పరిశీలించారు. జేబీఎస్ వద్ద 2 మెట్రో కారిడార్లను కలపడం వల్ల బేగంపేట విమానాశ్రయం దిగువన సొరంగం ద్వారా మెట్రో అలైన్మెంట్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. బోయన్పల్లి రోడ్డు సరోజిని పుల్లారెడ్డి బంగ్లా పక్కన జాతీయ రహదారి జంక్షన్ వద్ద అలైన్మెంట్ను అనుసంధానించవచ్చని వివరించారు. అక్కడ నుంచి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై మెట్రో స్తంభాలను, వయాడక్టును, హైవే ఫ్లైఓవర్లకు అంతరాయం కలగకుండా నిర్మించవచ్చని వెల్లడించారు. దీంతో మేడ్చల్, జేబీఎస్, ఎంజీబీఎస్, చంద్రాయణగుట్ట విమానాశ్రయ అనుసంధానం కూడా పూర్తవుతుందని తెలిపారు. తద్వారా దాదాపు 60 కిలోమీటర్ల మెట్రో కారిడార్ అందుబాటులోకి వస్తుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక జేబీఎస్ శామీర్పేట మెట్రో అలైన్మెంట్లో సికింద్రాబాద్ క్లబ్ సమీపంలోని ప్రస్తుత మొదటి మెట్రో పిల్లర్ నుంచి డబుల్ ఎలివేటెడ్ స్ట్రక్చర్గా కరీంనగర్ హైవేపై హెచ్ఎండిఏ నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్పై నేరుగా పంపించవచ్చని వివరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేవారితో పాటు మహానగర నలుమూలల నుంచి వచ్చేవారి రవాణా అవసరాలు తీర్చేలా జేబీఎస్ను ప్రపంచస్థాయి మెట్రో హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సేకరిస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మితమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం ప్రారంభానికి మరో ఏడాది పట్టేలా కనిపిస్తోంది. 5 బ్లాకులుగా కడుతున్న భవనంలో ఓ బ్లాక్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం అప్పగించకపోవడమే ప్రధాన కారణం. స్థలం అప్పగింత కోర్టు తీర్పుతో ముడిపడి ఉండడంతో నిర్మాణం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మహబూబ్ నగర్లోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభానికి మరో ఏడాది కాలం పట్టేలా కనిపిస్తోంది. 250 కోట్ల అంచనా వ్యయంతో ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టారు. అందులో 178 కోట్లు భవన నిర్మాణానికి కేటాయించారు. ఇప్పటి వరకు సుమారు 100 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మొత్తం భవనాన్ని ఏ, బి, సి, డి, ఈ బ్లాకులుగా విభజించారు. ప్రస్తుతం ఏ, బి, సి, డి బ్లాకుల్లో స్లాబ్, ప్లాస్టింగ్, ఫ్లోరింగ్, పుట్టింగ్, పెయింటింగ్, విద్యుత్, శానిటరీ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆసుపత్రి నిర్మాణం మొత్తం పూర్తి చేసేందుకు గుత్తేదారులకు 2025 జూన్ వరకు సమయం ఉంది. 6 నెలల్లో 4 బ్లాకుల పనులు పూర్తి చేయనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత రోడ్లు, విద్యుత్, మంచినీరు సహా ఇతర మౌలిక వస్తువులు కల్పిస్తారు. 5,86,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వైద్య విభాగాలన్నీ కలిపి 1,003 పడకల సామర్థ్యంతో నిర్మాణం జరుగుతోంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ సహా పట్టణం నడిబొడ్డున నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ పాలమూరుకు ఐకాన్ గా మారేలా నిర్మాణం జరుగుతోంది. అన్నీ బాగానే ఉన్నా ఈ బ్లాక్ నిర్మాణం మాత్రం ముందుకు సాగటం లేదు. 49 ఫుట్టింగ్స్ వేయాల్సి ఉండగా 17 వేసి పనులు ఆపేశారు. అక్కడ ఉన్న ఈవీఎం గోదాం స్థలాన్ని ప్రభుత్వం ఇంకా ఆసుపత్రి నిర్మాణానికి అప్పగించలేదు. గోదాం నుంచి ఈవీఎంల తరలింపు అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. తీర్పు వస్తే ఈవీఎంలు తరలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఈ బ్లాక్ నిర్మాణం చేపట్టేందుకు వీలు లేదు. భూమి అప్పగించిన తర్వాత ఈ బ్లాక్ నిర్మాణం పూర్తయ్యేందుకు 9 నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అన్ని బ్లాకులు పూర్తయితేనే ఆసుపత్రి ప్రారంభించుకునే అవకాశం ఉంది. కొత్త హాస్పిటల్ కడతా ఉన్నాము, దాని గురించి కూడా చర్చ జరిగింది. అయితే ఆ హాస్పిటల్ పూర్తి కావడానికి కొద్దిగా సమయం పడుతుంది. లేదా అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. ఎలక్షన్ కమిషన్ కు లెటర్లు రాసినాము, పర్సనల్ కూడా చెప్పినాము. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి షిఫ్ట్ చేయలేము. ఒకసారి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈవీఎం షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ సీఈఓ దృష్టికి కూడా తీసుకెళ్దాము. ఆ ఒక్క బ్లాక్ వదిలేసి మిగతా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటా ఉన్నారు. ఇంకేమన్నా అవసరాలు ఉన్నా కూడా వాటిని తీర్చడానికి గౌరవ హెల్త్ మినిస్టర్ గారు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆసుపత్రి ప్రాంగణం నుంచి మరో ప్రభుత్వ భవనాన్ని సైతం తరలించాల్సి ఉంది. మొత్తంగా సూపర్ స్పెషాలిటీ సేవలు పాలమూరులో అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టేలా కనిపిస్తోంది.
గుర్రపుడెక్క ఈ పేరు వింటేనే మూసీ పరివాహక రైతులు మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. కాల్వలు చెరువుల్లో గుర్రపుడెక్క పేరుకుపోయి తీవ్ర సమస్యగా మారింది. పచ్చగా దర్శనమిస్తున్న గుర్రపుడెక్కను తొలగించి మూగజీవుల ప్రాణాలను కాపాడాలని కర్షకులు కోరుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆసిఫ్ నహర్ ఏటి కాల్వల్లో గుర్రపు డెక్క పేరుకుపోయింది. సాగునీరు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. గుర్రపు డెక్క సమస్య రామన్నపేట, వలిగొండ మండలాల్లో అధికంగా కనిపిస్తోంది. నీర్నిముల, ఇంద్రపాల నగరంలో పలుచోట్ల కాల్వలు, చెరువులు పూర్తిగా గుర్రపు డెక్కతో నిండి పచ్చని మైదాన ప్రాంతాలుగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఆసిఫ్ నహర్, ఏటి కాల్వ, కొలకమ్మ, వీణ చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడం వల్ల సమస్య మరింత తీవ్రంగా మారింది. సుమారు 500 ఎకరాలకు పైగా సాగునీరు అందించే ఆసిఫ్ నహర్ ఏటి కాల్వలు ప్రస్తుతం గుర్రపు డెక్కతో నిండి సాగుకు అంతరాయంగా మారింది. కొలకమ్మ, వీణ చెరువులు, ఆసిఫ్ నహర్ ఏటి కాల్వల్లో గత 10 ఏళ్ల నుంచి గుర్రపు డెక్క పేరుకుపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఏటి కాల్వ, దాంతో పాటు ఆసిఫ్ నహర్ కాల్వ, 2 కాలువల ద్వారా మాకు సాగునీరు అనేది వస్తుంది. కానీ 2 కాలువలు కూడా గత 10-12 సంవత్సరాల నుంచి మొత్తం కూడా గుర్రపు డెక్క ఆకుతోటి మొత్తం మూసుకుపోయి మొత్తం ప్రధాన నీటి వనరులు మొత్తం కూడా పూర్తిగా విధ్వంసం జరగడం అనేది జరిగింది. దానివల్ల కాలువలు కట్టులు దిగడము, దాంతో పాటు ఇక్కడ నీళ్లు సరిగ్గా రాకపోవడం, వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడెక్కడ నీళ్లు తట్టడం వల్ల కాలువలు తెగిపోతున్న సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. చాలా సార్లు గండ్లు పూడ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. నీరు సరిగా కిందికి వెళ్ళకపోవడము ప్లస్ ఈ గుర్రకు డెక్కాక ఉండడం వల్ల పశువులు కానీ బర్రెలు కానీ మేతకు పోయినప్పుడు అందులో ఇరుక్కొని చనిపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. రీసెంట్ గా మా దగ్గర ఒక 2 గేదెలు కూడా చనిపోవడం జరిగింది. నీర్నెంల గ్రామం ఆయన ఎవరు బోయిని మలేషియా రైతువి. చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గుర్రపు డెక్క ఆకుని మొత్తం తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది బాగా పిల్లలు చేస్తుంది. పిల్లలు చేసిందంటే ఒక చెర్లకు గొర్రెలు నీళ్ళు తాగుదామంటే కూడా తాగడం లేదు, బర్రెలు కడుక్కుందామంటే కూడా పోవడానికి ఆస్కారం లేదు. ఈ ఆకుని అంతరించే మార్గం చేయాలని కూడా మేము ఈటీపీ వారిని కోరుచున్నాము. దాంట్లో బట్టలు ఉతుకున్నా తాళం చేసినా కూడా ఈ ఆకు చేయబట్టి బాగా ఉలరం అయి కూడా వాళ్ళని చచ్చిపోతే తానాలు చేయడానికి కూడా నీళ్లు తెప్పించుకుంటున్నాం. చెర్ల చేస్తలేము మరి ఇప్పుడు తానాలు. చెరువులు, కాల్వల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇటాచులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అన్ని ఏది చేసినా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. కింది నీళ్ళు కాలం బట్టి అంతా ఆకే, మా చేపలు పట్టుకొని కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇప్పుడే చేపలకు పోయి ఇచ్చిన ఆకు ఎట్లా ఉందంటే అంత తెల్లగా మన మచ్చలు వేసింది, మచ్చలు ఏర్పడుతున్నాయి. ఈ మచ్చల వల్ల మాకు దుల్ల, గోకుడు చాలా రోగాలు పడి ఇబ్బందిగా రోగాలు కూడా రావడం జరుగుతుంది. ఈ ఆకు ఈ గవర్నమెంట్ పట్టించుకొని మాకు ఎట్లా అయినా తీసేయాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. ఒక 40 గొలుచుకట్టు చెరువులు ఉన్నాయి ఇక్కడ. ఆ చెరువు ద్వారా వెళ్ళిపోతా ఉంది. కనీసం మేము ఒక 50 లక్షల రూపాయలతోటి ఆకు మందు కొట్టియడం జరిగింది. ఆ కొట్టించిన దానికి కూడా ఆకు వల్ల ప్రభావం వల్ల మందు వల్ల ఆ గోకుడు దుల్ద బాగా ఎక్కువైపోతుంది. చెర్ల దిగినోనికి మొత్తం పెట్టుకుంటే కాలు తొడల కాంచేలు మొత్తం పెట్టుకుంటే ఎవరికి చెప్పుకొని ఆదుడు లేడు. ఎక్కడ స్కిన్ డాక్టర్ చూపెట్టినా మీకు ఏదో స్కిన్ స్పెషలిస్ట్కు తీసుకోండి, చర్మం కట్ చేయాలి ఇది అని చెప్తా ఉన్నారు. దాన్ని ఏదో గమనించి గవర్నమెంట్ మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా జలవనరుల శాఖ అధికారులు స్పందించి చెరువులు, కాల్వల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు. గాజాలో తాత్కాలిక శాంతి ఒప్పందం అమలు కావడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు. అధ్యక్షుడిగా చివరి ప్రసంగం చేసిన బైడెన్ మే నెలలో మధ్యప్రాచ్యం కోసం తాను ప్రతిపాదించిన ఒప్పందం కార్యరూపం దాల్చినట్లు ప్రకటించారు. చాలా బాధ, విధ్వంసం, ప్రాణ నష్టం తర్వాత గాజాలో తుపాకులు నిశ్శబ్దంగా మారాయని బైడెన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను పాల్గొన్న అత్యంత కఠినమైన చర్చలు ఇవేనని అన్నారు. ఒప్పందం అమలుకు మద్దతుగా నిలవడం ఇకపై ట్రంప్ యంత్రాంగం బాధ్యతని తెలిపారు. తమ మిత్రదేశాల సహకారంతో మధ్యప్రాచ్యంలో అందరూ ఊహించినట్లుగా విస్తృత యుద్దం జరగకుండా నివారించగలిగినట్లు బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో హెజ్బుల్లా సహా ఇతర హమాస్ మిలిటెంట్ల స్పాన్సర్లను అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ బలహీనపరిచిందన్నారు. అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపుతానని ట్రంప్ చెప్పారు. అంతేకాకుండా మధ్యప్రాచ్యంలో నెలకొన్న గందరగోళ వాతావరణాన్ని నియంత్రిస్తానని, 3వ ప్రపంచ యుద్దం జరగకుండా అడ్డుకుంటానని వ్యాఖ్యానించారు. ఆదివారం వాషింగ్టన్లో నిర్వహించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విజయోత్సవ ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అమెరికాలో అక్రమ వలసదారులను, క్రిమినల్ గ్యాంగులను పంపేందుకు అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని చేపడతానని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దులను సురక్షితంగా ఉంచుతానని హామీ ఇచ్చారు.
I will end the war in Ukraine. I will stop the chaos in the Middle East, and I will prevent World War III from happening. And you have no idea how close we are. We reestablish control of our sovereign territory and borders. We will expel every single illegal alien, gang member, and migrant criminal operating on American soil, and remove the savage gang Trendirakwa. I can't even imagine how anybody could be for these things. Think of it. Open borders, prisons and mental institutions, men playing in women's sports, transgender for everyone. And very soon we'll begin the largest deportation operation in American history, even larger than President Dwight Eisenhower, who has the record right. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ పగ్గాలు చేపట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ట్రంప్ కుటుంబంతో కలిసి వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, చైనా ఉపాధ్యక్షుడు ఇంకా వివిధ దేశాల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్దమైంది. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సాధారణంగా క్యాపిటల్ భవనం మెట్లపై అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తుంటారు. అయితే అతి శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. దాదాపు 25,000 బలగాలతో ఫెడరల్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం తొలుత సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ట్రంప్ ప్రార్థనలు చేయనున్నారు. అక్కడి నుంచి శ్వేత సౌధానికి వెళ్లి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. తర్వాత క్యాపిటల్ హిల్ కు చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్తో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత ట్రంప్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అమెరికా ఐక్యతే లక్ష్యంగా తన ఉపన్యాసం ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ లో జరిగే విందులో కొత్త అధ్యక్షుడి హోదాలో ట్రంప్ పాల్గొంటారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రోజంతా సంగీత కార్యక్రమాలతో పాటు పరేడ్లను నిర్వహించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ ఇంకా వివిధ దేశాల ప్రత్యేక ప్రతినిధులు హాజరు కానున్నారు. పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ దంపతులు కూడా పాల్గొంటారు. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ జుకర్బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులు కూడా హాజరు కానున్నారు. మరోవైపు అధికారం చేపట్టిన తొలి రోజే వీడియో షేరింగ్ వేదిక టిక్ టాక్ సహా మొత్తం 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేయనున్నారు. టిక్ టాక్ పై శాశ్వత నిషేధం పడకముందే అమెరికన్ కంపెనీలకు విక్రయించడానికి మరింత గడువు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్లు ప్రకటించారు. టిక్ టాక్ పై విధించిన నిషేధం శాశ్వతం కాకుండా అనేక అవకాశాలను అన్వేషిస్తామని ట్రూత్ లో ఓ పోస్టు పెట్టారు. ట్రంప్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించే పనిలో ఉన్నట్లు పేర్కొంది.